హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే చేపల కూర చేపల పులుసు చేస్తున్నానండి. దానికోసం నేనైతే చేపలు తెచ్చేసాను. క్లీన్ చేయడం చూడండి, శుభ్రంగా చక్కగా వీటికి తిత్తు కూడా తీసేసి, అంటే పైన స్కిన్ కూడా తీసేసి, స్కిన్లెస్ లాగా. నాకైతే రాదండి చేపలు చేయడం. నేను బయటికి వెళ్ళి చేయించుకొని తీసుకొచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడ కృష్ణానది దగ్గర ఈవినింగ్ టైంలో పడతాయండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అక్కడే కొంచెం ముందుకు వెళ్తే చేసేవాళ్ళు కూడా ఉంటారు, కేజీల లెక్క చేసిస్తారనమాట. మనకి ఎలా కావాలంటే అలా చేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్, చాలా స్పీడ్గా చేసేస్తున్నారు. మరి నేను కనుక టిఫిన్ స్పీడ్గా ఎలా వేస్తాను అలాగా మనకి ఏ ముక్కలు కావాలంటే అదిగోండి ఆ ముక్కలు చక్కగా నీట్గా కట్ చేసేస్తున్నారు. అన్నీ ముక్కలు కట్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాను. మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు వేసి నేను ఒకసారి అయితే కడిగేసుకున్నాను. మరి కావాల్సినవి ఏమేమి కావాలో చేపల పులుసుకి అయితే చూడండి. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు కారం పొడి మసాలా తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను. మసాలాలన్నిటినీ ముక్కలకి కాసేపు పట్టించి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపేలోపు ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. అది చెప్పడం మర్చిపోయాను. అసలే చేపల పులుసు. ఈ చేపకు వచ్చేసి ఒకటే ముళ్ళు ఉంటుందండి. చేప అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని గొరకంటారు, పెద్ద సైజు అన్నమాట. అయితే ఇక మసాలాలు కలిపి పక్కన పెట్టిన తర్వాత నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేయించుకున్నానండి. ఈ నాన్ స్టిక్ వాటిల్లో వండేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఇవి ఎక్కువగా నూనె పట్టవను. నూనె ఉండేసరికి ఆయిల్ పేలుతుందనమాట. లాస్ట్ టైం ఒకసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు నాకు అలాగే జరిగింది. వెంటనే మూత పెట్టేయడం బెటరు నాన్ స్టిక్ వాటిల్లో వండేటప్పుడు. మరి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేయించుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. పసుపు కూడా ఆయిల్లోనే వేసేసుకున్నానండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మసాలాలతో నానబెట్టున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఉల్లిపాయ మాత్రం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. కూరకు అప్పుడేనండి టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి నానబెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకున్నాను. ఇవి తొందరగా చితకడం, ఎక్కువ ఉడకడం అట్లా ఏమి ఉండవండి. ముక్క చాలా గట్టిగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. కొత్త వాళ్ళైనా సింపుల్గా వండేయచ్చండి. గరిటె పెట్టకుండా ముక్కలను అయితే కిందకి పైకి ఇలా కలిసేలాగా కలుపుతున్నాను. కాసేపు మూత పెట్టుకున్నానండి. కింద సన్నమంట, పైన ఆవిరికి చక్కగా వాటిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇప్పుడు నేనైతే చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, మనం చింతపండునైతే అయితే నానబెట్టుకున్నాం కదా, అదైతే పులుసు పిండి వేసుకున్నానండి. ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిసిన ముక్కలు చక్కగా పులుపును కూడా పీల్చుకుంటాయండి. మళ్ళీ కొంతసేపు నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఎంత బాగుందో కదండి. కూర కూడా సూపర్గా ఉందండి. అసలు ఎంత రుచిగా ఉందంటే నేనైతే మాటల్లో చెప్పలేను. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే మూత పెట్టేసుకున్నానండి.
మరి ఇంకెందుకు ఆలస్యం, కుక్ అయిపోయిందండి. చేపల కూర చాలా తొందరగా వండేయచ్చు. మరి అయితే చూసేద్దరు కానీ రండి. సూపర్ టేస్ట్ ఉందండి. మరి సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో